నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు క్విక్ న్యూస్. జనవరి 3న సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా, విధి విధానాలు, మున్సిపాలిటీలో గ్రామాల విలీనం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున చెల్లింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనుంది. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీతో పాటు రైతు భరోసా అమలు తేదీపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై కేటీఆర్ మండిపడ్డారు. దేశం కోసం సర్వస్వం దారపోసిన నేతలను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటేనని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిన సమయంలో రాహుల్ వియత్నాం పర్యటనకు వెళ్లడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. గతంలో పివి నరసింహారావుకు కాంగ్రెస్ చేసిన అవమానాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఫైర్ అయ్యారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డికి బోరాసంపేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ నేత శంకర్ పై రోటిబండ తండవాసులు దాడి చేసిన ఘటనలో జనవరి 2న విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టారని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్ లోని నిర్మాణాలను కూల్చివేశారు. ఇటీవల ఈ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కూల్చివేతల సందర్భంగా భారీ బందోబస్తు చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే 10,000 జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దేశంలో సంపన్న ముఖ్యమంత్రిలో సీఎం రేవంత్ 7వ స్థానంలో నిలిచారు. ఆయన పేరిట 30.4 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇంకా 931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో ఉంటే 332 కోట్లతో అరుణాచల్ సీఎం పెమ్ఖండ్ 2వ స్థానంలో నిలిచారు. కేవలం 15 లక్షల ఆస్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పూజారి గ్రంథి సమన్ యోజన కింద ప్రతి అర్చకుడికి గురుద్వారంలోని గ్రంథీలను నెలకు 18,000 గౌరవ వేతనంగా అందజేస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. వృద్ధులు సైబర్ మోసాల బారిన పడ్డానికి ఒక రకంగా వారి పిల్లలే కారణమని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనర్ అన్నారు. వృద్ధాపంలో వారిని సరిగ్గా పట్టించుకోకపోవడం సైబర్ నేరగాళ్లకు అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలు బాధితుల్లో వీరి సంఖ్య ఎక్కువని, వారి కదలికలపై పిల్లలు నిఘా పెట్టాలని సూచించారు. ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి 9.5 లక్షలను కేటుగాళ్లు కాజేసిన ఘటనపై ఆయన ఈ విధంగా స్పందించారు. భారత్ కు రాకపోకలు సాగించే అన్ని ఎయిర్లైన్స్ కు కేంద్రం కస్టమ్స్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ విమానాల్లో ప్రయాణించే విదేశీ ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ పాటించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఫ్లైట్ బయలుదేరే 24 గంటల ముందు ప్రయాణికులు మొబైల్ పేమెంట్ విధానం, ప్రయాణ వివరాలు, ఈమెయిల్, బ్యాగేజ్ సమాచారం పంచుకోవాలని. బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత టెస్ట్లకు కెప్టెన్ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరకపోతే సిడ్నీ టెస్ట్తో సుదీర్ఘ ఫార్మెట్ లో కెరీర్ కు తెరదించాలని హిట్ మ్యాన్ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే సెలెక్టర్లతో అతడు చర్చించినట్లు సమాచారం. అదే జరిగితే ఆయన స్థానంలో టెస్ట్ కెప్టెన్ గా బూమ్రాను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.